హలో గైస్, అయితే మరి మళ్ళీ మొదలుపెట్టారనమాట. సో అంటే ఒకప్పుడు నడిచింది ఈ ట్రెండ్ అంతా కూడా, న్యూస్ అంతా కూడా మనం ఆల్రెడీ అప్డేట్ కూడా ఇచ్చేసాం. ఈరోజు అయితే కొన్ని గంటల నుంచి కూడా కొంతమంది న్యూట్రల్ పేజెస్ ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ కొన్ని న్యూట్రల్ పేజెస్ అయితే న్యూస్ చాలా ఎక్కువగా స్ప్రెడ్ చేస్తున్నాయి. ఏంటి అనేసి అంటే, అల్లు అర్జున్ది సందీప్ రెడ్డి వంగ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. సందీప్ రెడ్డి వంగ ఏంటంటే చరణ్ గారితో సినిమా చేస్తున్నాడు. సో ఇప్పుడు కంప్లీట్గా RC-17 ప్లేస్లో సందీప్ రెడ్డి వంగ సినిమా అయితే వస్తుంది అని చెప్పి చాలా గట్టిగా వినిపిస్తుంది గైస్. ఆల్మోస్ట్ నేను ఈరోజు ఒక 50కి మించే చూసుంటానేమో ట్విట్టర్లో పోస్టులన్నీ కూడా. అది అలా ఉండగా అసలు ఎలా జరిగింది ఏంటి అని సడన్గా నేను చెక్ చేస్తే, యూవి క్రియేషన్స్లో విక్కీ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు, ప్రొడ్యూసరే ఆ టీంలో ఉంటాడనమాట. ఆయన ఏంటంటే మీడియేటర్గా వర్తించి చరణ్ గారికి బెస్ట్ ఫ్రెండ్, అలాగే సందీప్ రెడ్డికి కూడా క్లోజ్గానే ఉంటాడు. సో ఆయన ఏంటంటే ఈ కాంబినేషన్ సెట్ చేశాడు. రీసెంట్గా వాళ్ళ మధ్యన స్టోరీ డిస్కషన్స్ అయినాయి, బడ్జెట్ ఎంత ఉంటుంది, సో ఈ లైన్ ఇలా ఉంటుంది అని చెప్పి డిస్కషన్స్ కూడా అయ్యాయి అని చెప్పి ఎక్కువగానే న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుందన్నమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే గైస్, ఇది కంప్లీట్గా ఒక ఫేక్ న్యూస్. ఎందుకు అంటే చరణ్ గారికి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే RC-16 పెద్ద సెప్టెంబర్ వరకు, అక్టోబర్ వరకు వెళ్ళొచ్చు అనమాట ఆ షూటింగ్. సందీప్ రెడ్డి వంగ కూడా 2 సినిమాలు ఉన్నాయి, 3 ఉన్నాయి అనుకోండి పోనీ. సో అల్లు అర్జున్ సినిమా సెలవు అయిపోయిందని చెప్పను, ఎందుకంటే అఫీషియల్గా ఏం రాలేదు కాబట్టి. యానిమల్ పార్క్ చేయాలి, స్పిరిట్ చేయాలి, అలాగే అల్లు అర్జున్ సినిమా చేయాలి. సో ఒకవేళ అల్లు అర్జున్ క్యాన్సిల్ అయిపోయి చరణ్ గారితో షిఫ్ట్ అయిపోయాడు అనుకున్నా సరే, ఇంకా 2 సినిమాలే అవ్వాలి కదా. 2 సినిమాలు అయ్యేటప్పటికి ఎట్లా లేదన్నా 2 నుంచి 3 సంవత్సరాలు టైం పడుతుంది గైస్. మరి సుకుమార్ ఏం చేస్తాడు ఇంతసేపు? సో అంతే కదా, ముందు కమిట్ అయింది ఎవరితో? సుకుమార్తో కమిట్ అయ్యాడు. 1 సంవత్సరం లేట్ అవ్వచ్చు, లేకపోతే 1.5 year లేట్ అవ్వచ్చు, అంతే తప్ప సుకుమార్ని వెనక్కి పెట్టి సందీప్ రెడ్డితో సినిమా చేస్తాడని మనం అనుకోలేము. ఎందుకంటే సందీప్ రెడ్డి రాక ముందు నుంచే సుకుమారు, చరణ్ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. సో రంగస్థలం లాంటి క్లాసిక్ కాంబోని ఎలా మిస్ చేస్తారు చెప్పండి. సో ఇదేంటంటే నా సైడ్ నుంచి ఒక క్లారిఫికేషన్ గైస్. మళ్ళీ ఇందులో చేంజెస్ జరగవచ్చు, మళ్ళీ రేపు పొద్దున్న ఇంకేదో సోర్స్ తీసుకురావచ్చు. సో ఒకవేళ ఏమన్నా ఉన్నా సరే నేను వెంటనే వీడియో పోస్ట్ చేస్తాను. సో ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.